అపరాల పంటలైన పెసర, మినుము ప్రస్తుతం 30 నుంచి 40 రోజుల దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల తెల్లదోమ, పల్లాకు తెగులు, పొగాకు లద్దె పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రైతులు క్షేత్రాల్లో వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఏయేటికాయేడు తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంతకాలంగా మార్కెట్లో మంచి ధరలు పలుకుతుండటంతో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి పంటలుగా వేసిన పెసర, మినుము 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. మరో 40 రోజుల పాటు పంట ఉండాల్సి ఉంటుంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. ఇప్పటికే చాలా తెల్లదోమ ఆశించి పల్లాకు తెగులు కారణమవుతోంది. కొన్ని చోట్ల పొగాకు లద్దె పురుగు ఆశించింది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. యాసంగి పంటగా రైతులు పెసర, మినుము పంటలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ప్రస్తుతము ఈ పెసర, మినుము పంటలు చూసినట్లయితే సుమారుగా 30 రోజుల దశలో ఉన్నాయి. ఈ 30 రోజుల దశ నుంచి ఇంకా 40 అంటే సుమారుగా ఇంకా 40 రోజుల దశల వరకు ఈ చీడపీడలు పెసర, మినుము పంటలను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా యాసంగి కాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ పెసర, మినుము పంటల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల తెల్లదోమ ఉధృతి అనేది చాలా వరకు ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి తెల్లదోమ ఉధృతిని తగ్గించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులైనటువంటి పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే కొంత పిచికారి మందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పసుపు రంగు జిగురు డబ్బాలు లేదా అట్టాలు పెట్టిన తర్వాత కూడా ఈ యొక్క తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పిచికారి మందులైనటువంటి వేప నూనె 1500 ppm 5 మిల్లీలీటర్లు లేదా డయోఫెంథరాన్ 1.25 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డయోఫెంథరాన్ ప్లస్ బైఫెంథ్రిన్ 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను నివారించుకోవచ్చు. తద్వారా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే ముఖ్యంగా పల్లాకు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఈ పల్లాకు తెగులు అనేది పూత దశలో మొదలైనట్లయితే అది వ్యాపించి పంట చేనంతా వ్యాపించి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పల్లాకు తెగులు రాకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో పొగాకు లద్దె పురుగు కూడా ఆశించడం అనేది గమనించవచ్చు. పొగాకు లద్దె పురుగు ఆకు దశ నుంచి కాయ దశకు ఆశించినట్లయితే కాయను మొత్తం తినివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఆకు దశ ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఎకరానికి 4 లింగాకర్ష బుట్టలు అమర్చుకున్నట్లయితే ఆ పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతిని గమనించుకొని నష్టపరిమితి స్థాయి దాటిన తర్వాత ఈ యొక్క రసాయన మందులైనటువంటి నొవలురాన్ 1 మిల్లీలీటరు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ నొవలురాన్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఈ మూడిట్లో ఏదైనా ఒక మందును కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగును కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగు కూడా లార్వా దశలో 1, 2, 3 దశలోనే ఈ రసాయనిక మందులు పనిచేస్తాయి. 3వ దశ దాటిన తర్వాత ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విషపు ఎరలను ప్రతి ఒక్క రైతు 10 కిలోల వరి తౌడు లేదా ఏదైనా గోధుమ పిండి కానీ శనగపిండి దాంతో 100 మిల్లీలీటర్ల మంచి నూనె తర్వాత 500 మిల్లీలీటర్ల ఈ యొక్క బెల్లపు ద్రావణము దాంతోపాటు 1 లీటరు క్లోరోపైరిఫాస్ని కలుపుకొని చిన్న చిన్న ఉండలు తయారు చేసుకొని సాయంత్రం పూట వేసినట్లయితే ఆ 3వ దశ దాటిన పొగాకు లద్దె పురుగు లార్వాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. పలు ప్రాంతాల్లో శనగపచ్చ పురుగులు, ఆకుమచ్చ తెగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో అరికట్టకపోతే నష్టం జరిగే ప్రమాదముంది. అలాగే సూక్ష్మ పోషకాలు సమయానుకూలంగా అందించినట్లయితే మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారముంటుంది.
ఇకపోతే మరి ఈ యొక్క శనగ పచ్చ పురుగు కూడా మరి కాయ దశలో ఎక్కువగా పెసర మినుములో ఆశిస్తూ ఉంటాయి. మరి ఈ శనగ పచ్చ పురుగు కూడా పొగాకు లద్దె పురుగు లాగానే లింగాకర్ష బుట్టలు అమర్చుకోవడము, మరి దాని ఉధృతిని గమనించుకొని ఈ యొక్క రసాయన మందులైనటువంటి ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా క్లోరాంతనిప్రోల్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి, లేదా స్పైనోసాయిడ్ 0.3 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగ పచ్చ పురుగును కూడా సమర్థవంతంగా పెసర మినుములో నియంత్రించవచ్చు. ఇకపోతే మరి ఈ 3 పురుగులే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క మినుములో మరి కాండపు ఈగ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. మరి కాండపు ఈగ కూడా ప్రస్తుత పరిస్థితులలో నివారించాలంటే ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మరి ఈ మినుములు ఆశించే కాండపు ఈగను కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఎండలు ఎక్కువగా యాసంగి పంటలో ఉంటాయి కాబట్టి మనం అడుగు మందుగా ఎరువులు రసాయనిక ఎరువులు వేస్తాము, కానీ ప్రస్తుత పరిస్థితులలో వేసే అవకాశం ఉండేది కాబట్టి కొంత పైన పోషకాలు అవసరం ఉన్నట్లయితే పోషక రూపంలో ఉన్న పిచికారి ఎరువులు చూసినట్లయితే ఈ 28-28-0 లేదా 20-20-3-20 లేదా పల్సెస్ యాక్టివ్ స్ప్రే అని దొరుకుతూ ఉంటుంది. సో ఏవైనా కూడా 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలకు కాయ సైజు పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే యాసంగి పంటల్లో ముఖ్యంగా మరి అప్పుడప్పుడు వర్షాలు అనుకోకుండా వడగండ్ల రూపంలో పడుతూ ఉంటాయి కాబట్టి మరి ఆకుమచ్చలు ఆ వడగండ్ల రూపంలో వాతావరణ పరిస్థితులను బట్టి చూసుకొని, ఒకవేళ మనకు వాతావరణ పరిస్థితులు ముందే ఒక 2-3 రోజులు ముందే తెలుస్తాయి కాబట్టి అట్లాంటి వర్షాలకి పడుతుంది అనుకుంటే ముఖ్యంగా ఈ కార్బండైజిమ్ మ్యాంకోజెబ్ అనే మందు సాఫ్ రూపంలో దొరుకుతుంది. ఈ పురుగు మందులతో పాటు 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మామూలుగా వచ్చే ఆకుమచ్చ తెగులన్నిటినీ నివారించుకోవచ్చు.